సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి పాడారు. వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలతో జరుపుకునే పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు ఘనంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పొన్నం. హుస్నాబాద్ అదేవిధంగా యావత్ తెలంగాణ అక్క చెల్లెలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. పూలతో జరుపుకునే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తప్పకుండా మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా మరొక్కసారి అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ సద్దుల పండుగ వరకు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హుస్నాబాద్ పండుగ ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి హుస్నాబాద్ అదేవిధంగా యావత్ తెలంగాణ అక్క చెల్లెలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. పూలతో జరుపుకునే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తప్పకుండా మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా మరొక్కసారి అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ సద్దుల పండుగ వరకు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హుస్నాబాద్ పండుగ ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు.